నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. తిరువూరు నియోజకవర్గ బీజేపీ సంస్థాగత సమావేశం. జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు పోలే శాంతి అధ్యక్షతన సమావేశం. పాల్గొన్న జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ తాతాజీ, రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి, బీజేపీ అధికార ప్రతినిధి షేక్ బాజీ, తిరువూరు ఏఎంసీ డైరెక్టర్ అభినేని చంద్రశేఖర్. అనంతరం మీడియాతో మాట్లాడుతున్న ఎన్టీఆర్ జిల్లా బీజేపీ జిల్లా పార్టీ ఇన్ఛార్జ్ తాతాజీ. ఈ సమావేశంలో జిల్లా నియోజకవర్గ, మండల, పట్టణ, గ్రామ, వార్డు నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు, అదేవిధంగా భారత ఎన్నికల సంఘం ఏదైతే నిర్వహిస్తోందో ఎస్ఐఆర్, ఆ ఎస్ఐఆర్ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ VLA2 కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పాల్గొవాలనే ఉద్దేశంతో ఈ యొక్క ట్రైనింగ్ క్యాంప్ ఏర్పాటు చేసింది. ఎస్ఐఆర్లో మొదటి అంకం ఎన్యూమరేషన్ ఫామ్స్కి సంబంధించినటువంటి కార్యక్రమం పూర్తయింది. దాంట్లో భారతీయ జనతా పార్టీ VLAలు చురుగ్గా పాల్గొన్నారు. దాంతోపాటు రాబోయే రెండో దశ ఏదైతుందో దానిలో కూడా ఫామ్ 6, ఫామ్ 7, ఫామ్ 8 గురించి సమగ్రమైనటువంటి ఒక అవగాహనతో ఆ కార్యక్రమంలో పాల్గొనడం కోసం ఈ యొక్క కార్యశాలని ఇవాళ తిరువూరులో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే ఎస్ఐఆర్ ప్రతి 20 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉన్నదో, కానీ ఈసారి జరిగేటువంటి ఎస్ఐఆర్ భారతదేశంలో ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ లాంటి ప్రాంతంలో 90 లక్షల మంది అక్రమ వలసదారుల్ని అక్కడి నుంచి ఏరివేసి ఓటర్ లిస్ట్ నుంచి బయటపెట్టినటువంటి పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చాలా చురుగ్గా వ్యవహరించి అక్కడ ఉన్నటువంటి అక్రమ వలసదారులను పంపించడం జరిగింది. దాని కారణంగా పశ్చిమ బెంగాల్ యొక్క ఫలితాలు మారాయి, అలాగే అస్సాం యొక్క ఫలితాలు మారాయి. వాళ్ళ రాజకీయ చైతన్యం ఉన్నటువంటి పశ్చిమ బెంగాల్ ఒక సరైనటువంటి గాడిలో పడినటువంటి పరిస్థితి. లేకపోతే అక్కడ ఉన్నటువంటి విజయాన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక పార్టీలు ప్రోత్సహించే అక్రమ వలసదారులు నిర్ణయించిన కారణంగా వాళ్ళు పశ్చిమ బెంగాల్ వెనకబడి ఉంది. అక్కడ జరిగినటువంటి స్థాయిలో ఎవరైతే తరివేయబడ్డారో వాళ్ళు చాలామంది దక్షిణ భారతదేశంలో షెల్టర్ పొందుతూ ఉన్నారు. దక్షిణ భారతదేశంలో ఉన్నారనేటువంటి ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు దక్షిణ భారతదేశంలో కూడా చాలా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక అడుగు ముందుకేసి ఆ బాధ్యతను తీసుకుంటూ ఇవాళ ఇక్కడ ఎవరైనా అలాంటి వ్యక్తులు ఉన్నా, లేకపోతే ఓటర్ లిస్టుకు సంబంధించిన అవకతవకలు జరుగుతున్నా, లేకపోతే ఏదైనా డెత్లకు సంబంధించినటువంటి ఓట్లు ఇప్పటి వరకు తొలగించకపోయిన వీటన్నిటి మీద కూడా ఒక బాధ్యతాయుతమైనటువంటి పార్టీ కార్యకర్తలుగా వాళ్ళ మా VLA2 అందరూ కూడా పనిచేసేటువంటి వ్యవస్థ కోసం ఈ యొక్క కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా సంకేతాలు ఇచ్చినటువంటి సందర్భంలో గత 20 సంవత్సరాల క్రితం జరిగినటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ప్రక్రియ ఉందో, ఈ ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఓటర్ల జాబితా సవరణలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్ని కార్మికులను చేసే పద్ధతిలో ఈ రోజున కార్యశాల నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ తర్వాత మండల స్థాయిలో, పోలింగ్ స్థాయిలో, శక్తి కేంద్రాల స్థాయిలో కూడా ఇదే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రాష్ట్ర ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో కూడా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి పదే పదే చెప్పినటువంటి భారతీయ జనతా పార్టీ యొక్క విజ్ఞప్తిని గమనించినటువంటి ఎన్నికల కమిషన్ నాడు తిరుపతిలో అనేక మంది అధికారులని, కలెక్టర్ స్థాయి అధికారులను కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు కూడా 45 లక్షల ఓట్లు దొంగ ఓట్లు, 2 డబుల్ ఓటింగ్లు ఉన్నాయని చెప్పని ఎన్నికల ఇవాళ జరిగినటువంటి ప్రక్రియలో బయటపడినటువంటి నేపథ్యంలో ప్రతి నియోజకవర్గంలో 45,000 నుంచి 50,000 ఓట్లు బయటపడుతున్నటువంటి పద్ధతిలో రానున్న ఎన్నికల్లో నిజాయితీ కలిగినటువంటి ఓట్లని కనిపెట్టడం ఒక బాధ్యతగా, అదేవిధంగా ఎవరైతే దొంగ ఓట్లు ఉన్నాయో వాటిని పనిపట్టడం కూడా రెండో బాధ్యతగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు VLA2లుగా బూత్ లెవెల్ ఏజెంట్లుగా ఉండి వాళ్ళ యొక్క ఆలోచన సరళితో పాటుగా ఈ యొక్క పసిగట్టే విధానాన్ని ఈ కార్యశాలలో తీసుకోవడం జరిగింది. రేపటి రోజున ఎన్నికల వాతావరణంలో కార్యకర్తలు తమ యొక్క నైపుణ్యాన్ని, పార్టీ యొక్క జ్ఞానాన్ని బూత్ స్థాయిలో ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి ఓట్లను పసిగట్టి
మంచి ఎన్నికలు జరిగేటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రంలో కూడా నిజాయితీ పరులైనటువంటి ఓటర్లను నిర్మించాలనేటువంటి తలంతో చేస్తున్నటువంటి ఈ ప్రక్రియలో మేమందరం భాగస్వాములు అవుతామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.